ఎదురు కాల్పులల్లో కళ్ళు మూసిన కూనలారా, దొంగ ఎదురు కాల్పులల్లో కళ్ళు మూసిన కూనలారా, ఎర్ర పూల దండాలెత్తుమో మా బిడ్డలారా, ఎర్ర పూల దండాలెత్తుమో మా బిడ్డలారా, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా. మేమంతా కలిసి ఉండేది, ఆటల్లో కానీ చాలా సిన్సియర్ ఉండేది రేణుక. కడవెండి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కడవెండి ముద్దుబిడ్డ రేణుక చనిపోయింది అనగానే మేము ఎంతో చాలా బాధపడ్డాం. ఆమె పేద ప్రజల కోసం అడవికి వెళ్ళి అడవిలోని జాతులన్నిటి కూడా ఒక ఉద్యమ నాయకురాలుగా ఉంటూ మా నుంచి మేము చిన్నప్పటి నుండి కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి కూడా మంచి కలిసిమెలిసిగా చదువుకున్నాం. మేము మా క్లాస్లో మంచి సిన్సియర్ క్యాండిడేట్ అంటే చాలా సిన్సియర్ క్యాండిడేట్, అవసరం ఉన్నప్పుడే మాట్లాడేటువంటి వ్యక్తి. ఆమె చాలా మంచి ఉత్తమరాలు. క్లాస్లో మొదటి శ్రేణిలో ఎప్పుడు కూడా ఆమె ఫస్ట్ క్లాస్గా పాస్ అయ్యేటువంటి స్టూడెంట్. ఆమె 10వ తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ బయట చేసింది. మేము అంతా 10th వరకే ఆమెతోటి కలిసిమెలిసి ఉన్నాం. ఆమె తర్వాత ఉద్యమాలకు ఆకర్షితులై ఆమె జీవితం మొత్తం కూడా విప్లవాలకే త్యాగం చేసినటువంటి దండాలు. మేమందరం కూడా గర్వపడుతున్నాం కదా ఈరోజు. అసలు కడవెండి అంటేనే ఒక ఉద్యమాల పుట్టిన ఇల్లు. ఆ రోజున ఎక్కువ అమ్మా నాన్న అని చెప్పి దగ్గరికి పలకరించాం. ఈ రోజున ఇక్కడ వచ్చి మళ్ళీ అమ్మా నాన్నని కలవాల్సి వస్తుంది అనుకోలేదు. విప్లవ కార్యాచరణలో ఉండటం, దాంతో పాటు సాహిత్య కార్యాచరణలో కూడా ఉండటం, తన అనుభవాల్ని, ఉద్యమానుభవాన్ని, ఆ సంబంధంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత మెత్తబడుతున్నాయో, ఎంత ఉన్నతంగా మారుతున్నాయో, ఉన్నత మానవులను తయారు చేసుకోవడం విప్లవోద్యమ లక్ష్యం అయితే, ఆ ఉన్నత మానవులు తయారవుతున్న పద్ధతిని తన కథలలో ఆమె నమోదు చేసి చూపించింది. కథల ద్వారా మిట్కో నాకు చాలా అత్యంత ఆత్మీయుడ. అలాంటి మిట్కో ఎక్కడో ఉన్నది, ఇంకా రాస్తుంది అని అన్నప్పుడున్నటువంటి ధైర్యం ఈ రోజు ఆమె లేదు అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. అంటే రాజ్యం చేసేటువంటి హింస, అది దుర్మార్గంగా అందరినీ తీసేస్తున్నటువంటి ప్రక్రియ, ఇది అందరం ఖండించవలసింది. ప్రజాస్వామిక రచయితల వేదిక పక్షాన ఒక రచయిత్రిగా మిట్కో మరణానికి సంతాపాన్ని ప్రకటిస్తూ నివాళులు అర్పిస్తున్నాను. కడివెండి గ్రామ ప్రజలారా, పౌరాతుల సంఘం గ్రామంలోకి కాలు పెడుతున్నప్పుడే ఒక గంభీరమైన వాతావరణం, స్తూపాలన్నీ మళ్ళీ ఎక్కడో జ్ఞాపకాలను వెలికి తీయటం, ఈ గ్రామంలో రాజకీయాలు ఏమైనా కానీ, ఎటువంటి పంతాను అనుసరించినా కానీ దాని ఎడల చాలామందికి, కొంతమందికి సానుకూలత ఉన్నా లేకున్నా కానీ దూరంగా పరిశీలించి పేపర్లో చూస్తున్న నాకు అత్యంత సన్నిహితుడు, అభిమానించే నాయకుడు మహేష్ గారి స్తూపం కూడా ఇదే ఊర్లో ఆయన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ఆ స్తూపం కూడా మాకు ఎదురైంది. ఈ భావోద్వేగ
పరిస్థితిలోకి ఈ ఘటనలు నెట్టుతున్నాయి. రాజ్యం ఎంత క్రూరమైందో మనుషుల్లో తేటగా తెల్లగా అత్యంత నిబద్ధతతో విలువలతో కూడుకొని ఉన్న వాళ్లను ఎంపిక చేసి ఎట్లా చంపేస్తుందో ఈ వైనం మనకు తెలుస్తూ ఉంది. రేణుక ఆమె రాజకీయాలకు చిన్నగా ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే తాను ఈ ఫ్యూడల్ భూస్వామ్య శృంఖలాలను తెంచుకొని స్వేచ్ఛగా ఉండటమే కాకుండా ఆ శృంఖలాల నుంచి మొత్తం మహిళా సమాజం అంతా బయటపడాలని ఒక ఆకాంక్షతో బయలుదేరి ఒక ఉన్నతమైన విస్తృతమైన పోరాటంలో భాగమైంది. ఆ పోరాటం చాలా ఉన్నతమైన పోరాటం. ఆ పోరాటంలో తన విముక్తి, ఆ పోరాటం ద్వారానే మహిళా విముక్తి కూడా దానితో అనుసంధానమై ఉందని భావించిన రేణుక మొత్తం సమాజాన్ని పునర్నిర్మించాలని, నూతన సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్షతో తనకు పోరాడే హక్కు ఉంది కనుక పోరాటం ద్వారానే ఆ హక్కును వినియోగించుకోవడం ద్వారానే ఈ దేశాన్ని విముక్తి చేయాలని, మహిళల్ని విముక్తి చేయాలని, దళితుల్ని విముక్తి చేయాలని, ఆదివాసులను విముక్తి చేయాలని చెప్పి ఆదివాసీ ఉద్యమాలలో మమేకమై ఉంది. దాదాపుగా 35 సంవత్సరాలుగా తన జీవితాన్ని అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ అనారోగ్యానికి గురయ్యి అనారోగ్యంతో ఉండటం వల్ల మనకు ఆ ఫోటోలు చూస్తే గమనిస్తే తెలుస్తూ ఉంది. తను బొట్టు పెట్టుకొని కమ్మలు ధరించి ఆ రకమైన ఆహార్యంలో మనకు కనబడటం అంటే చాలా రోజుల క్రితమే తాను సివిలియన్ అయ్యి ఆదివాసీ గూడాల్లో నివసిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రాజ్యం తన క్రూరత్వం అన్ని తన విషఘోరాలను పంచటంలో భాగంగా గ్రామాన ఊరూరున గూడాల్లో తమ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ఇన్ఫార్మర్ వ్యవస్థను ఆ ఇన్ఫార్మర్ల ద్వారా తన ఆచూకీని తెలుసుకున్న రాజ్యం ప్రాణాలతోటి సజీవంగా తన చేతిలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసి గంటల తరబడి చిత్రహింసలకు గురి చేసి తనను చివరికి ఆ భాగం చూస్తే ఆమె శరీర భాగాలు చూస్తే ఇక్కడ పెట్టిన ఆమె శవాన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాళ్ళు చేతులు విరిచేశారు, చర్మం ఊడిపోయింది, ఎక్కడికక్కడ కోసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కామ్రేడ్ రేణుకకు జోహార్లు 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 ఓ అమరా వీరుల్లారా అందుకోండి జోహార్లు. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. 9 నెలలు మోసిన ముడినే ఉయ్యాల చేసిన, 9 మాసాలు మోసిన ముడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్లి ఏయ్య చేతుల్లో పోసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన ఏయ్య చేతుల్లో పోసిన, నన్నెత్తు కాపంగా ఏడుస్తావనుకుంటే నన్నెత్తు కాపంగా ఏడుస్తావనుకుంటే దినదిన గండము నీకమ్మా కారడి వార్తే మీ విందునమ్మా. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన. దొంగ
ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార నక్సల్ బరి బిడ్డేలార న్యాయానికి గుర్తులారా ఎర్ర పూల దండాలేతుమో మా బిడ్డేలారా ఎదల మిమ్ము దాసుకుందుమో మా బిడ్డేలారా లాల్ సలాం రేణుకక్కకు హింస చెలరేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేర మిము చంపే గదనే రాజ్య హింస చెలరేగిపోయే గదనే ఎదురు కాల్పుల పేర మిము చంపే గదనే అన్నలారా అన్నలారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రే పైన రాకపోదు అన్నలారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రే పైన రాకపోదు అక్కలారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రే పైన రాకపోదు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో రేణుకక్కకు జై బోలో అరే రేణుకక్కకు జై బోలో సంతోష్ అన్నకు జై బోలో అన్నారెడ్డికి జై బోలో సిద్ధిరాజుకు జై బోలో గోగంకన్నకు జై బోలో పులంజన్నకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో అర వీరులారా మీకు ఓ సురులారా మీకు ఓ రేణుకక్కకు ఓ రేణుకక్కకు ఓ సరునక్కకు ఓ లాతక్కకు ఓ భరతక్కకు ఓ భాగ్యక్కకు ఓ వీరులారా మీకు ఓ అన్నాలారా మీకు ఓ జిలానక్కకే ఓ అన్నాలారా మీకు ఓ జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో గంగన్నకు జై బోలో ఓ పెద్ది శంకరన ఓ పటేల్ సుధాకర్ రెడ్డి ఓ రామకృష్ణకు ఓ సారన్నకు ఓ బీరన్నకు ఓ కొండన్నకు ఓ లాతక్కకు ఓ యాదన్నకు ఓ ఎంకన్నకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో గట్టిగా అందరూ ఓ వీరులారా మీకు ఓ సురులారా మీకు ఓ అన్నాలారా మీకు ఓ అక్కలారా మీకు మొరాలన్నకు ప్రభాకర్ అన్నకు ఓ ప్రభాకర్ అన్నకు ఓ శ్రీకాంత్ అన్నకు ఓ అశోక్ అన్నకు ఓ వీరులారా మీకు ఓ సురులారా మీకు జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో అమర వీరులకు జై బోలో అర్భూషణ అన్నకే అర్భూషణ అన్నకు ఓ అన్నాలారా మీకు ఓ అక్కలారా మీకు ఓ జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో జై బోలో జై బోలో అమర వీరులకు జై బోలో హర వీరులారా మీకు హర సూరులారా మీకు అమర వీరులకు అమర వీరుల ఆశయాలను మాకు ఆదర్శమూర్తులు మీరు వీరులు అమరులు మీరు మాకు ఆదర్శమూర్తులు మీరు మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజాన్ని తెస్తుంది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం తెస్తుంది అక్కరేనుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్కరేను నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి
తెలంగాణ పోరాట పంట ఆకడ వెండి నిను గన్నదంట 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 ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట ఉద్యమాల తొవ్వ పంట నువ్వు నడిచావులే పోరు పంట ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరే అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి సమత సుక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి తెలంగాణ పోరాట పంట ఆకడ వెండి నిను గన్నదంట తెలంగాణ పోరాట పంట ఆకడ వెండి నిను గన్నదంట అరే తెలంగాణ పోరాట పంట ఆకడ వెండి నిను గన్నదంట తెలంగాణ పోరాట పంట ఆకడ వెండి నిను గన్నదంట ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట అరే ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట ఉద్యమాల తొవ్వ వెంట నువ్వు నడిచావులే పోరు పంట నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా ప్రకృతి వడిలోన గెలిచావు పున్నమిలా అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరే అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి సమత సుక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అన్యాయము కండ్ల చూసి బంతాలు తెంచి అడుగేసి అన్యాయము కండ్ల చూసి ఆ బంధాలు తెంచి అడుగేసి అరే అన్యాయము కండ్ల చూసి ఆ బంధాలు తెంచి అడుగేసి అన్యాయము కళ్ళ చూసి ఆ బంధాలు తెంచి అడుగేసి అరే దోపిడీపై కత్తి దూసి అరే దూకావు కథనంలో వేచి దోపిడీపై కత్తి దూసి అరే దూకావు కథనంలో వేసి అరే దోపిడీపై కత్తి దూసి అరే దూకావు కథనంలో వేసి దోపిడీపై కత్తి దూసి అరే దూకావు కథనంలో లేసి రగిలి జాల నీ వెంట నారయ్యే రగిలి జాల నీ వెంట నారయ్యే రగిలి జాల నీ వెంటి నారయ్యే రగిలి జాల నీ వెంటి నారయ్యే కష్ట జీవుల వెంట కాంతి రేఖవయ్యే అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరే అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి సమత సుక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి
కలిగినొల్లది తల్లి రాజం అయ్యో మీ బతుకు చేసే నైవేద్యం కలిగినొల్లది తల్లి రాజం అయ్యో మీ బతుకు చేసే నైవేద్యం కలిగినొల్లది తల్లి రాజం నీ బతుకు చేసే నైవేద్యం కలిగినొల్లది తల్లి రాజం అయ్యో నీ బతుకు చేసే నైవేద్యం ప్రశ్నించుడే ఈడ నేరం అయ్యో ప్రశ్నించుడే ఈడ నేరం ఆ ప్రజల గెలుపుడే ఘోరం ప్రశ్నించుడే ఈడ నేరం ఆ ప్రజల మేల్కొల్పుడే ఘోరం అరే ప్రశ్నించుడే ఈడ నేరం ఆ ప్రజల మేల్కొల్పుడే ఘోరం ప్రశ్నించుడే ఈడ నేరం ఆ ప్రజల మేల్కొల్పుడే ఘోరం పుట్టావు బంధుకు ఆదర్శ పిడిబాకు పుట్టావు బంధుకు ఆదర్శ పిడిబాకు పట్టావు బంధుకు ఆదర్శ పిడిబాకు పట్టావు బంధుకు ఆదర్శ పిడిబాకు ఏ దారిలో నా రాదారి వైనావు అరుణాంజలి నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి సమత సుక్కరేనుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్కరేనుక నీకు అరుణాంజలి మా అక్కరేనుక నీకు అరుణాంజలి మా అక్కరేనుక నీకు అరుణాంజలి మా అక్కరేనుక నీకు అరుణాంజలి కరువరికి మీరు సుఖాలల్లో కలిసినారా సుఖాలల్లో కలిసి మీరు సూర్యులై మలిసినారా తిరుగుబాటు జెండనెత్తిందా ఉద్యమాల గడ్డగా త్యాగాల గడ్డగా పేరొందిన ఈ గడ్డలో మరొక మహిళా కామ్రేడ్ విప్లవోద్యమంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అసూలు బాసి అమరులైంది. పాలకులు విప్లవకారులను చంపడం, రక్తాన్ని పారిస్తూ ఆ రకంగా విప్లవోద్యమాన్ని నిర్మూలించగలుగుతాం అని డేట్లు కూడా ప్రకటిస్తా ఉన్నారు. ఎన్కౌంటర్లు జరిగిన ప్రతిసారి అమిత్ షా డేట్లను ప్రకటిస్తూ పలాని తారీఖు వరకు భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటిస్తున్న సంగతి మనకు తెలుసు. నాటి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటాల నుంచి మొదలుపెట్టుకుంటే వందలు వేలాది మంది త్యాగాలతో ఈ గడ్డకు పేరు వచ్చింది, ఈ గ్రామానికి పేరు వచ్చింది. ఎంతోమందిని విచ్చలవిడిగా చంపిన, విధ్వంసం చేసిన, గ్రామాలను కాలబెట్టిన, గూడాలను బూడిద చేసిన భారతదేశంలో విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎవరికి సాధ్యం కాలేదు, కాదు కూడా. అమరుల కన్నుల్లో వేల వెన్నెల కాంతులు విజయమనే అలజడని చూపులు. ఈ కడివెండి విప్లవోద్యమ చరిత్రలో ఒక మహిళా ఉద్యమ నాయకురాలు, మహిళా విప్లవకారిణి తన విలువైన జీవితాన్ని విప్లవం కోసం ధారపోసి ఈరోజు మన దగ్గర ఇట్లా కనిపిస్తూ ఉన్నది. రేణుక వాళ్ళ ఇంట్లో ఆమెను చిట్టమ్మ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు. మాలాంటి మిత్రులందరూ రేణు అని పిలుస్తారు. ఆమె తొలి రోజుల్లో జి రేణుకాదేవి అనే పేరుతో కథలు రాసేది. ఆ తర్వాత ఆమె దండకారణ్యానికి వెళ్ళిన తర్వాత
చాలా పేర్లతో పిలువబడింది. మిట్కో అనే పేరుతో అద్భుతమైన కథలు రాసింది. ఒక 15 ఏళ్ల కాలం పాటు మైదాన ప్రాంతపు మహిళా ఉద్యమంలో పనిచేసి ఆ తర్వాత 20 ఏళ్ల పాటు అజ్ఞాత విప్లవోద్యమంలో పనిచేసి ఈ దేశ విప్లవంలో మహిళలు మాత్రమే నిర్మించగల అద్భుతమైన పాత్రను ఆమె పోషించింది. కథకురాలిగా, కార్యకర్తగా, నాయకురాలిగా కూడా ఆమె ఈ కాలానికి, ఈ తరానికి చెందిన అద్భుతమైన మహిళా నాయకులలో ఆమె ఒకరు. మనం గత నెల కింద చూసాం, 2 నెలల కింద చూసాం. ఊర్మిళ అనబడే ఒక ఆదివాసీ మహిళ, బహుశా ఆమెకు రేణుక వంత వయసే ఉండవచ్చు. ఆమె భారత విప్లవోద్యమంలోకి వచ్చి ఒక గ్రామీణ అమాయక ఆదివాసీ పిల్ల అనబడే అమ్మాయి విప్లవోద్యమంలోకి వచ్చి ఆ ఉద్యమానికి రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగింది ఆమె. సరిగ్గా రేణుక కూడా అట్లా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నాయకురాలిగా పనిచేస్తూ అక్కడ వర్గ పోరాటాన్ని వేగవంతం చేయడంలో భాగంగా, వర్గ పోరాటాన్ని నిలబెట్టడంలో భాగంగా, పాలకవర్గం ప్రకటించిన అంతిమ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని తీవ్రం చేయడంలో భాగంగా ఆమె తన విలువైన ప్రాణాలను ధారపోసింది. ఈరోజు మనకు ఆమె ఒక వ్యక్తిగా కనిపించవచ్చు, ఒక మహిళగా కనిపించవచ్చు. కానీ గత 30 ఏళ్లుగా విప్లవోద్యమం సాధించిన అన్ని విజయాల వెనక అట్లాంటి అద్భుతమైన నాయకులు, కార్యకర్తలు, వేలాది లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి పోరాట సేవతో, వాళ్ళందరి సంసిద్ధతతో, వాళ్ళందరి త్యాగనిరతితో, వాళ్ళందరి భాగస్వామ్యంతో రేణుక లాంటి వాళ్ళు విప్లవోద్యమాన్ని ముందుకు నడిపించారు. నిజంగా ఆమె కథకురాలిగా చూసినా కూడా 2004-05లో ఆమె విప్లవోద్యమంలోకి వెళ్ళిన తర్వాత మిట్కో అనే పేరుతో కథలు రాయడం మొదలుపెట్టింది. అంటే సరిగ్గా సల్వాజుడం అనే ఒక నరహంతక ముఠ, రాజ్య ప్రేరిత నరహంతక ముఠ ఏదైతే దండకారణ్య ప్రాంతంలో ఒక అంతర్యుద్ధాన్ని లేవదీసి ఆదివాసులతోటి, ఆదివాసుల మీద బీభత్సమైన హింసను అమలు చేసినటువంటి ఒక దశ మనం చూసాం. ఆ దశ ప్రారంభమైనప్పుడు లేదా ఆ దశ కొనసాగుతూ ఉన్నప్పుడు రేణుక విప్లవోద్యమంలోకి వెళ్ళింది. అక్కడ ఆ యుద్ధానికి వ్యతిరేకంగా, ఆ సల్వాజుడు మనబడే ఒక రాజ్య ప్రేరిత యుద్ధానికి వ్యతిరేకంగా ఆమె ప్రజాయుద్ధాన్ని నిలబెట్టడంలో భాగంగా ఆమె రచయితగా, కార్యకర్తగా కూడా పనిచేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలైంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించింది. దాన్ని మనం ప్రజల మీద యుద్ధం అని చెప్పాం. ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం మూకుమ్మడిగా యుద్ధం చేయడం బహుశా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రజల మీద, విప్లవోద్యమం మీద దాడి చేసినటువంటి సందర్భం అది. ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదటి దశ పూర్తి అయిపోయింది. 2వ దశ కూడా పూర్తి చేశారు. 2 దశలు పూర్తి చేసినా కూడా వాళ్ళు విప్లవోద్యమాన్ని కొంత నష్టపరిచారు తప్ప, కొంత ఇబ్బంది పెట్టారు తప్ప, కొద్దిమంది వ్యక్తుల్ని చంపారు తప్ప, హత్య చేశారు తప్ప విప్లవోద్యమ పురోగమనాన్ని ఆపలేకపోయారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపరేషన్ సమాధాన్ అనే ఒక కొత్త యుద్ధాన్ని తీసుకుని వచ్చారు. ఈ ఆపరేషన్ సమాధాన్ పేరుతో మొత్తంగా విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాము అనేసి కేంద్ర ప్రభుత్వం పదే ప్రకటనలు చేసింది. ఈ పదే చేసిన ప్రకటనలకు వ్యతిరేకంగా, సమాధానానికి వ్యతిరేకంగా, అంతకుముందు సల్వాజుడు లాగానే, గ్రీన్ హంట్ లాగానే ఆపరేషన్ సమాధానానికి వ్యతిరేకంగా కూడా దండకారణ్య పోరాట ప్రజల దగ్గర నుంచి, భారత ప్రజల దగ్గర నుంచి మొత్తంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం భారత ప్రజల మీద యుద్ధం చేస్తున్నది. ఇది భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైనది, మానవతకు వ్యతిరేకమైనది, నాగరికతకు వ్యతిరేకమైనది. ఇది మొత్తంగా ఆ ప్రజల ఉనికిని రద్దు చేసే ఒక దుర్మార్గమైన యుద్ధం ఇది, ఒక ఫాసిస్టు యుద్ధం ఇది అనేసి ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసన వచ్చింది. ఆ ఆపరేషన్ సమాధాన్ కూడా నిజానికి కొనసాగింది. దండకారణ్య ప్రజలు సమరశీలమైన పోరాటాలు చేశారు. ఆపరేషన్ సమాధాన్ని కూడా తిప్పికొచ్చారు. దానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. అటు తర్వాత
గత సంవత్సరం జనవరి నుంచి 3వ విడత అధికారంలోకి వచ్చేటువంటి ఫాసిస్టు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే ఒక సరికొత్త యుద్ధాన్ని ఆరంభించింది. ఆపరేషన్ కగార్ అంటే మొత్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే అంతిమ యుద్ధంగా దీన్ని మేము కొనసాగిస్తున్నాము అనేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికీ నిజానికి దండకారణ్య ప్రాంతంలో, మొత్తంగా విప్రోద్యమ ప్రాంతంలో 400 మందికి పైగా ప్రజలను చంపారు. ఈ 400 మందిలో 75% మంది మొత్తంగా సాధారణ ఆదివాసులు ప్రాణాలు కోల్పోయారు. విప్లవోద్యమాన్ని మొత్తంగా నిర్మూలిస్తామని చెప్పే ఈ అంతిమ యుద్ధం ఏదైతే ఉందో, ఈ అంతిమ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేసే ఒక సన్నాహంలో భాగంగా, కొనసాగింపులో భాగంగా కామ్రేడ్ రేణుక దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఆమె ప్రాణత్యాగం చేశారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ రేణుక భౌతిక గాయం దగ్గర నిలబడి మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భాన్ని చూసామంటే భారత ప్రభుత్వమే యావత్ భారత ప్రజల మీద యుద్ధం చేస్తున్న ఒక ప్రత్యేకమైన సంక్షిప్త కాలంలో మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇది రేణుక అమరత్వం, లేకపోతే ఆపరేషన్ కగార్లో చనిపోయిన ఆదివాసీ విప్లవకారుల వందలాది మంది అమరత్వం ఏదైతే ఉన్నదో ఆ అమరత్వ స్ఫూర్తి ఏమిటో మనం ఈరోజు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమరత్వ స్ఫూర్తి ఏం చెప్తున్నది అంటే భారతదేశం మీద కార్పొరేట్ హిందుత్వం చేస్తున్న ఫాసిస్టు యుద్ధానికి వ్యతిరేకంగా మనందరము సమైక్యమై ఆ ప్రజాయుద్ధాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక పెద్ద ఎత్తున విశాల ఐక్య సంఘటన నిర్మించే క్రమంలో ప్రజలందరినీ ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో మాత్రమే మనం ఫాసిజానికి వ్యతిరేకంగా మనం పోరాడగలుగుతాము. కాబట్టి సుప్రసిద్ధ రచయిత్రి అయిన రేణుక స్ఫూర్తిని మనం స్వీకరించడం అంటే, మిడ్కో స్ఫూర్తిని మనం స్వీకరించడం అంటే ఈరోజు భారతదేశంలో ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే, ఫాసిస్ట్ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే, భారత విప్లవోద్యమం మీద కార్పొరేట్ శక్తులు, హిందుత్వ శక్తులు చేస్తున్న ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం పరిచి, ప్రజలను కదిలించి, ప్రజలను భాగస్వామ్యం చేసి అంతిమంగా ఫాసిజాన్ని ఓడించినప్పుడు మాత్రమే మనం రేణుక స్మృతికి మనం నివాళి అర్పించినట్టు అవుతుంది.